మిగతా బ్యాంక్లో ఉన్నాయి మేడం. మిగతా ఏమేమి ప్రోగ్రామ్ అండి? మూడు లాంగ్ చైన్ ఒకటి. చెప్పింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆయనకి ఈరోజు మేమందరూ ఘన నివాళి అర్పిస్తున్నామంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆయన పెట్టిన భిక్ష అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన 82 స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారన్నమాట. ఈరోజు ఉన్నటువంటి సీఎంలు కానీ అట్లా తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి పదవులు అనిపిస్తున్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళందరికీ భిక్ష పెట్టింది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. అటు రాజకీయంలో కానీ ఇటు తెరపైన కానీ ఆయన్ని ఇంతవరకు ఎవ్వరూ బీట్ చేసిందే లేదు. ఆయన్ని ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు, నాకు అక్కడ తెలియదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరూ సభ్యులుగా ఉన్న దానికి నేను చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ రోజు ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క దేశమే రాష్ట్రం కాదు, ఈ దేశమే నాశనం అయిపోయింది. అలాంటి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడము, దాన్ని ఈ రోజు వరకు కూడా మేము కొనసాగిస్తున్నాము, ఇంకా కొనసాగిస్తాము. అంటే మా తర్వాత వచ్చే యువత కూడా ఈ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి పిచ్చే, ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ రాష్ట్రంలో పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నమాట. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడము చాలా బాధాకరము. కాబట్టి ఆయన చనిపోయి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. కాబట్టి ఆయన ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ప్రెస్కు నా నమస్కారాలు, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి కూడా. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీ రామారావు. ఈరోజు మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇదివరకు వక్తలు మాట్లాడిపోతున్నారు. కాకపోతే ఈరోజు దళితులు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆయన ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టినాడు. కాబట్టి ఈరోజు అనేక మంది దళితులు
రాజ్యాంగంలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, రాజకీయంగా ముందడుగు వేశారు. అలాగే అన్ని విషయాల్లో దళితులు ఈరోజు బాగున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తెలియజేస్తున్నాము. ఆయన ఆశయంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, వారిని అనుసరిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు, అమరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ స్థాపకర్త మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ నాయకులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో కానీ, అదేవిధంగా సినీ పరిశ్రమలో కానీ బ్రహ్మాండంగా రాణించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ఎన్టీ రామారావు గారు. కేవలము 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా ఆయన ఒక వేషధరంలో కానీ శ్రీకృష్ణుడు వేసినా, వెంకటేశ్వర స్వామి వేసినా, దుర్యోధనుడు వేసినా, ఏ వేషం వేసినా కూడా చేతులెత్తి ముక్కాలా అనిపించే నటన, అదేవిధంగా అంత అందగాడు ఎవరు లేరనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క ప్రజలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజులోనే పార్టీ పెట్టినప్పుడు వెంటనే ప్రజల్లో అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంటికి ప్రతి ప్రజలకి కంపల్సరిగా ఇల్లు ఉండాలి, అదేవిధంగా బట్టలు ఉండాలి, అదేవిధంగా అన్ని రకాలుగా ఉండాలనేసి ఆ రోజు నిర్ణయం తీసుకునేసి ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించబడడం జరిగిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆయన వెనకాలే నడుస్తూ, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు కూడా వారి వెనకాలే నడుస్తూ వారు ఆ రోజు ఏదైతే ఆశించినారో అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కిలో 2 రూపాయలకి బియ్యము ఈ రోజు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మహిళలకు ఆస్తుల సగభాగము ఇవ్వడము, అదేవిధంగా పెన్షన్ ప్రవేశపెట్టడము, అదేవిధంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా స్థాపించడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మహనీయుడు చేశారు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా ముందుకెళ్తున్నాము అంటే అది కేవలము ఆ రోజు చేసిన విజన్ అనేసి తెలియజేసుకుంటూ అలాంటి నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. మన ప్రియతమ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరూ ఇచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అంటేనే రామారావు గారు అంటేనే రాజకీయం తెలియని వాళ్ళు ఎవరు లేరంటే ఈరోజు అది పెట్టింది కూడా రామారావు గారి గురించి వివరించింది కూడా రామారావు అనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూడు గుట్ట అనే విషయం కూడా ఇల్లు లేని గిల్లు అనేసి కూడా పెట్టింది కూడా రామారావు గారే. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అందరికీ నమస్కారం. చేయి అడ్డం సినా, చేయి పెట్టద్దు సినా. లేదంటే అంత పాత కస్టమర్లు గుడికమ్మా ఇంకా కాళ్ళ సార్ స్వీట్ అయినా
మటాని కుర్మా బా తిందే ఉంటుంది మంచి సిస్టమ్ సార్. అది యాక్చువల్గా కాస్ట్ సార్. దాన్ని ఎలా లోపల 3 ఇట్లా 3 లాక్స్ లైన్స్ గా వస్తాయి. దాని ఎలా వచ్చేస్తుంది క్లాప్ తో సహా సార్ అది అక్కడ చూడండి గడిపాలు కొట్టి సౌండ్ వస్తుంది. అవి లోపల నుంచి తీసుకొని బయట వచ్చిండారు బట్టలు. అవి లోపల ఉన్నాయంట. లోపల బట్టలు అవి తీసి అడ్డం పెట్టింది. అది ఒక నిమిషం అంటే అడ్డ వచ్చి ఈ రోజుకి అడ్డంగా పెట్టింది. ఈ రోజు నాకు పని ఆమె చెప్పితే పరిగెత్తాను మేడం. మీ తలుపులు తెచ్చేసి ఉన్నారు. బయట ఉండే రగ్గెత్తి గేట్ కేసి ఉన్నారు మేడం. గేట్ ఓపెన్ చేయలేదు మేడం. గేట్ లాక్ లోనే ఉంది. గోడ దూకొచ్చి ఉండాలి మేడం. మీ పనామ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది? పనామ వచ్చి నిన్న వచ్చింది మేడం. టైమింగ్స్ మార్నింగ్ 10-11 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. నాకు మార్నింగ్ 11కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు, ఏం మేడం ఎవరు వచ్చింది, ఎప్పుడు వచ్చినా నాకు చెప్పనే లేదే నేను అని, తలుపు ఓపెన్లోనే ఉంది అని అప్పుడు చెప్తే, అవునా ఎవరు వచ్చిన్నారు సార్ కూడా విజయవాడ చూడు మధు అంటే, వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందరవందర చేసిండారు అంటే, పోవద్దండి ఇంకెవరు పోవద్దండి బయట వచ్చేయండి, నేను కాల్ చేస్తాను, నేను వస్తున్నాను మా అన్న వాళ్ళని మా సిస్టర్ని తోడుకొని మా బ్రదర్ని తీసుకుని వస్తున్నాను. రేణి ఉంటాను మేడం. మాది నేడు గాజుల మండలి. నాన్నకి ఇక్కడ మేడం అగ్రహారం టిఎస్ అగ్రహారం. మీ హస్బెండ్ సార్ దొడ్డిపల్లి మేడం. ఇద్దరు టీచర్స్? ఇద్దరు టీచర్సే మేడం. ఏమంతా లీలారా ఎన్నో ఉన్నాయి. లీలారా అందరూ ఒక దగ్గర వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్రేక్ చేశారా ఎట్లా? బ్రేకే చేస్తున్నట్టున్నారు మేడం. డోర్ పక్కగా నేను ఇంత ముందుగా వచ్చాను మేడం. రేణిగుంట నుంచి కింద దానికి ఎప్పుడే వచ్చేసాను. ఇది కూడా ఏదో సర్దు ఉండాలి సార్. ఇది కూడా ఏదో సర్దుకో ఉండాలి. ఇది డబుల్ లాగ్ కదమ్మా? అవును మేడం. ఈ సిస్టమ్ నాకు ఈ సిస్టమ్ అంటే ఉంది. స్కూల్ వచ్చేసింది మొత్తం వచ్చేసింది. అవును మేడం. ఇక్కడ మొత్తం స్కూల్తో పాటు బయట తెంపుకొని వచ్చేది. ఇది కూడా సిల్వరే. వాళ్ళు ఏదో చూసి మన గమ్మునే వదిలేస్తున్నట్టుంటారు. ఇక్కడ ఉన్నాయి మేడం. అది ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నారు. ఆ రూమ్లో ఉండే చీరలన్నీ తెచ్చేసేస్తున్నారు. ఒక వైట్ పేపర్ నోట్బుక్ ఏదో ఒకటి మనం తెచ్చారు. 40 గ్రామ్స్ మేడం. ఈ తర్వాత బ్యాంక్లో ఉన్నాయి మేడం. మిగతా ఏమేమి ప్రోగ్రామ్ ఉంది? లాంగ్ హారం 3, లాంగ్ చైన్ ఒకటి, చైన్ ఇట్లాంటి చైన్ మేడం. మామూలుగా ఇంటికి వేసుకుంటా ఉంటాము చైన్. 2 బ్యాంగిల్స్ మేడం. 4 సవరాలు. 2 గాజులు 4 సవరాలు. లాంగ్ చైన్ అవుతుంది మేడం. చైన్ 3 సవరాలు మేడం. మిగతా గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంది. అంతే మేడం. సిల్వర్
100 గ్రాములు ఉంటుంది మేడం ఆ చైనే. మీదంతా నేను ఆడ వేసుకున్నాను, తీసుకున్నాను. సిల్వర్ ఏమంటుంది? అంతే మేడం, పెద్ద గజ్జలు లాంగ్ కొత్త మేడం. అవి గజ్జలు ఎన్ని గ్రాములు? 80 గ్రాములు మేడం అప్రాక్సిమేట్లీ. పాత్ర అయితే సిల్వర్ది వచ్చి 20 గ్రాములు ఉంటుంది. అదే గిఫ్ట్ ఇచ్చింది మేడం, నాకు తెలియదు అది ఎంత వెయిట్ ఓకే కాదు. ఏమంటుంది? వాటి పిల్లలకి భోజనం పెట్టే ఇది సార్కి గిఫ్ట్ ఇచ్చారు మేడం. స్పూన్స్ 2 సిల్వర్ కప్స్ ప్లస్ 2 స్పూన్స్. 2 స్పూన్స్ అంతే మేడం. శారీస్ ఏం ఎత్తలేదు మేడం. నేను పోతాను ఇంకా. దీని సర్టిఫికేట్స్ అన్నీ అలానే ఉంటాయి. దీనికి ఎంట్రీ ఎట్లుంది, ఎగ్జిట్ ఎట్లుంది? ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఇది ఒకటేనా? అంతే మేడం, వేరే లేవా వెనకాల? ఇంకేం లేవు మేడం. గోడ దుక్కేచ్చు. మీరు ఒకటేనా మా పనేమా? మీ పేరేమే? మీరు ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వచ్చి అంటే ఏమని చేస్తారు లోపల? ఇక్కడ బీగారు జ్ఞానం చేసుకుంటారు. విన్నాను కదా మనం చెప్పాలి కాబట్టి చెప్పు. ఈ వారాలు లేనప్పుడు కూడా లేనప్పుడు కూడా చెప్పు. ఇంటి లోపల చెత్తది వస్తారా బయట? బయట చెప్పాలి. బయట మాత్రం. మరి ఆ బీగాలు ఇవ్వరు కదా నీకు, ఇవే ఒకటే కదా ఇచ్చేది. ఇదొక్కటే మేడం. నేను ఇదొక్కటి తీసుకెళ్ళి లోపలికి వచ్చినాను. లోపలికి వచ్చి ఇది సిచ్యువేషన్ చూసి చెప్పింది మేడం. బట్టలంతా పడిపోయినాయి, తలుపు ఇలా సైడ్కి ఎవరితో వచ్చినారు, మీరు వచ్చారా ఏం మేడం బయట రారా మీరు అంటే ఒక్కోసారి లోపల ఉంటాం మేడం. తలుపులు పాప ఒక్కోసారి సరే ఓకేలేండి. రోజు మరుసటి రోజు రాలేదు మేడం, నిన్న వచ్చినప్పుడు చూసింది సార్. తలుపు వారగా ఇది నిన్న వచ్చినప్పుడు మీకు ఫోన్ చేయాలి. బెడ్షీట్లు నిన్న వచ్చి నేనే కాల్ చేశాను, ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్ళు పట్టు, చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు కదా, నిన్న జరిగినది కదా. నిన్న లేదు సార్, నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. బెడ్షీట్ అడ్డం పెట్టారు సార్. డాగ్ ఉంటుంది. ఈసారి తీసుకొని వచ్చారు. ఈసారి మామూలుగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్. ఈసారి మాత్రం కుక్క లేని దానివల్లే మెయిన్. అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు, ఇంత జరుగుండదు. వస్తున్నాడు అక్క పని. సార్కి పట్టాలి వర్క్ చేశారు. ఇప్పుడు దొడ్డిపల్లికి ట్రాన్స్ఫర్లో వచ్చారు సార్. లేదు మేడం, సార్ కేపీసీ శశి ప్రకాష్ సార్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. పీటీ సార్. అవును సార్, నేను ఇక్కడ ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. మేడం మీ పేరు మేడం? నా పేరు రేఖా సార్. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది మాకు. కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖా అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబందని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం. జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బ్లాక్ ఎన్టీఆర్
ప్రజలకందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు. దాదాపు అన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అయినది. ఈరోజు కొలమాసము గ్రామ పంచాయతీలో అన్నగారు స్మరించుకుంటూ అన్నగారికి ఎన్టీ రామారావు గారికి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కొలమాసము గ్రామ పంచాయతీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కొలమాల గ్రామ పంచాయతీ తెలుగుదేశానికి కంచుకోటగా నిలుస్తున్నది. ఆ రోజు స్థాపించిన ఎన్టీ రామారావు గారు మనము తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియజేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనము స్వచ్ఛగా స్వతంత్రంగా బతుకుతా ఉన్నామంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలు అన్నీ. కాబట్టి ఈరోజు 30 సంవత్సరము జరుపుకుంటానని అన్నగారికి నివాళులు అర్పించుకుంటున్నాం గ్రామ పంచాయతీ తరఫున. మహానుభావులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ప్రపంచ దేశాలకు ఖ్యాతి గడించినటువంటి ఎన్టీ రామారావు గారు, గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన స్థాపించిన పార్టీని మనం నిలబెట్టుకుంటూ రావడం. ఈరోజు కృష్ణుడన్నా రాముడన్నా ఏ దేవుణ్ణి తలుచుకున్నా ఆయన రూపంలో మనకు కనిపించే విధంగా ఆయన సినిమాల్లో నటిస్తూ, అలాగే మన ఆంధ్రుల గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం 83లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా ఆయన రావడం, తెలుగుదేశం పార్టీని దిశల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు తలుచుకుంటూ అన్ని దేశాల్లోన తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నిలవడానికి కూడా ఆయన కారణం. అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు కావచ్చు, ఆస్తి హక్కులు సమాన హక్కులు కల్పించి మహిళలను రాజకీయాల్లో ఉన్నతంగా కానీ ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయులు ఎన్టీ రామారావు గారు. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ ప్రజలకు కూడు గుడ్డు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కావచ్చు, అందరిలో సమానత్వాన్ని తెచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఏమీ లేకపోయినా డబ్బు లేకపోయినా ధనవంతులు కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎంతోమంది ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది. దీనికంతటికీ కూడా కారణం మహనీయులు, ఆ మహానుభావులు ఎన్టీ రామారావు గారు. ఆయన తెచ్చిన సవరణలు, మండల వ్యవస్థలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన తలుచుకుంటూ, ఆయన స్మరించుకుంటూ, ఆయన చేసినవి ఘనకార్యాలు కానీ ఘనమైనటువంటి కొన్ని సంస్కరణలు ఈరోజు మండల వ్యవస్థలు తెచ్చిన తర్వాత ప్రజలకు సులభతరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కావచ్చు, యువత ఈరోజు ఎప్పుడు కానీ ఆయన రాజకీయాల్లో ఒకటే చెప్పేవారు, ఈరోజు పౌరులు రేపు యువతగా ఉండి యువత పైకి రావాలి, యువత ముందుకు వస్తేనే దేశంలో రాష్ట్రంలో కానీ అందరూ కూడా రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పనేసి మహిళలకు కావచ్చు, యువతకు అవకాశం కల్పించి అందరికీ కూడా సమానత్వంతో రాజకీయం సాధించినటువంటి, చేసి పెట్టినటువంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పార్టీలో ఈ ఫలాలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆ మహనీయులు, మహానుభావులు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావులకి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది కూడా. నమస్కారం.
మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కొల్మాసనపల్లి పంచాయతీ అంటే తెలుగుదేశం కంచుకోట. మన సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా కొల్మాసనపల్లి కంచుకోటగా నిలిచిందంటే అదంతా కార్యకర్తల బలం, ఇంకొకటి ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజలకు ఆయన చేసిన మంచితనం. అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన మంచిని స్మరించుకుంటూ మనం ఈ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఎన్టీఆర్ గారు అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడ కానీ తెలుగువారి ఖ్యాతి అంటే గౌరవం, ప్రతిష్ట అన్నీ ఎక్కడ వెళ్ళినా ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్ వైడ్గా కావచ్చు, మన తెలుగువారు మొదటి స్థానంలో ఉన్నారంటే అది ఆయన చేసిన మంచి పనుల వల్ల అండ్ ఆయన తెచ్చిన మంచి సంస్కారం వల్లనే నేను భావిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.